హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత కూర్చొని ఉంది. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు గాలిపటాల పోటీలో ఎలాగైనా సరే నేనే గెలుస్తాను. నువ్వు పోటీలో గెలవడం సంగతి తర్వాత, ముందు పోటీకి రావాలంటే గాలిపటం కావాలిగా. ఏంటి పింకీ అలా అంటావు? చిన్ని వాళ్ళ నాన్నగారు గాలిపటం తీసుకుని రావడానికి వెళ్ళారు. తీస్తూనే ఉండుంటారు. చూస్తూనే ఉండండి, ఆయన గాలిపటం తెచ్చేసరికి పోటీ కూడా అయిపోతుంది. సర్లే, నేను మీ దగ్గరే ఉంటే నేను కూడా పోటీకి వెళ్ళలేను. నేను వెళ్తున్నా. అలా పింకీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చిన్ని బాధపడుతూ ఉంటుంది. చిన్ని, బాధపడకు, మీ నాన్నగారు గాలిపటం తీసుకుని వచ్చేస్తూనే ఉంటారు. కానీ మున్ని, పోటీకి ఇంకా ఎంతో టైం లేదు. మా నాన్నగారు వెళ్ళి చాలా టైం అయింది, ఇంకా రాలేదు. మమ్మీ, నాన్నగారు గాలిపటం తీసుకుని రావడానికి ఇంత ఆలస్యం చేశారేంటి? పోటీ మొదలు పెట్టే టైం కూడా అవుతుంది. హరే చిన్ని, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ నాన్నగారు గాలిపటం కోసమే కదా వెళ్ళారు. వస్తూనే ఉండుంటారు. పోటీ మొదలు కావడానికి ఇంకాస్త టైం ఉంది కదా, వచ్చేస్తారులే. మున్ని కూడా ఇక్కడే ఉంది కదా. అప్పుడే తార గాలిపటం తీసుకుని అక్కడికి వస్తూ ఉంది. అరే, ఈ పిల్ల అసలు ఎక్కడ పోయిందో ఏంటో. పోటీకి టైం అయిపోతుంది, కనీసం గాలిపటం తీసుకొని కూడా రాలేదు. అనుకున్నా ఈ చిన్ని దగ్గరే ఉంటుందని. హే మున్ని, పోటీకి టైం అయిపోతుంటే ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు నువ్వు? మమ్మీ వచ్చేసారా? అది చిన్ని వాళ్ళ నాన్నగారు గాలిపటం తీసుకుని రావడానికి వెళ్ళారు. రాగానే ఇద్దరం కలిసి వెళ్దామని. ఏంటి, నీకసలు బుద్ధుందా? ఇంకా గాలిపటమే తీసుకొని రాలేదా? ఇక తీసుకొచ్చినట్టే, పోటీకి అందినట్టే. పద మనం వెళ్దాం, పోటీకి ఆలస్యం అయిపోతుంది. కానీ మమ్మీ, చిన్ని లేదు, గిన్ని లేదు. పద త్వరగా. అయినా ఆలస్యంగా రావడం ఈ చిన్నికి ఎప్పుడూ అలవాటేగా. ఇందులో కొత్తేముంది? పద. మమ్మీ, ఎందుకలా అంటారు? నోరు మూసుకొని పద, త్వరగా రా. ఇలా తార మున్నిని అక్కడి నుంచి లాక్కెళ్తుంది. మమ్మీ చూసారా? చూశాను. ఈ తారకి ఎంత పొగరు. నువ్వేం బాధపడకు, నాన్నగారు వచ్చేస్తారు. కానీ ఇంకెప్పుడు వస్తారు? ఇప్పుడు మున్ని కూడా వెళ్ళిపోయింది. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు గాలిపటం తీసుకుని అక్కడికి వస్తూ ఉంటారు. అయ్యో, నేను రావడం చాలా ఆలస్యం అయిపోయింది. నా బంగారు తల్లి ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. చిన్ని, అటు చూడు, మీ నాన్నగారు వచ్చేసారు. హే నాన్నగారు వచ్చేసారు. ఓ చిట్టి తల్లి, సారీ, నన్ను క్షమించు తల్లి, నేను రావడం ఆలస్యమైంది. ఏం పర్వాలేదు, త్వరగా పదండి, వెళ్దాం. మనం సమయానికి చేరుకుంటాం. ఇలా చిన్ని గాలిపటం తీసుకుని పరిగెడుతూ పోటీ దగ్గరికి వెళ్తూ ఉంది. వెనకే సీత ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు వెళ్తూ ఉన్నారు. హరే చిన్ని, కాస్త మెల్లగా వెళ్ళు, కింద పడిపోతావు. పోటీ ఇంకా మొదలు కాలేదు, ఎందుకు అంత కంగారుగా పరిగెడతావు? అలా చిన్ని వాళ్ళు గాలిపటాల పోటీ జరిగే ప్లేస్కి వచ్చేస్తారు. అమ్మయ్య, ఇంకా పోటీ స్టార్ట్ కాలేదు. కాస్త నిదానంగా వెళ్ళు. అమ్మయ్యా, ఎలాగో చేరుకున్నాం. హరే, తను చింటూ వాళ్ళ అమ్మగారు లత కదా? లత, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? సీత, నువ్వా? బాగున్నాను. ఈ పిల్లాడు పోటీ అని పొద్దున్నుంచి నా ప్రాణాలు తోడేస్తున్నాడు. అందుకే అరగంట ముందే వచ్చి కూర్చున్నాం. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ, చింటూ, మింకీ అందరూ వాళ్ళ గాలిపటాలతో రెడీగా ఉన్నారు. పిల్లలు, మీరంతా మీ గాలిపటాలతో రెడీగా ఉన్నారు కదా? ఇక పోటీ స్టార్ట్ చేసేద్దాం. మీరంతా మీ గాలిపటాలు గాల్లోకి ఎగరేయాలి. ఎవరి గాలిపటం ఎక్కువ ఎత్తులో ఎక్కువసేపు ఎగురుతుందో వాళ్లే విన్నర్. అర్థమైందా? అలా పిల్లలంతా వాళ్ళ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ముందుగా పింకీ గాలిపటం పైకి ఎగురుతుంది. నా గాలిపటం ఎగిరింది.
అయ్యయ్యో పింకీ గాలిపటం ఎగిరింది, నా గాలిపటం ఏంటి ఎగరట్లేదు. తర్వాత మింకీ మున్ని కూడా తమ గాలిపటాలు ఎగరేస్తారు. హే హే నా గాలిపటం ఎగిరింది. హే అరే చిన్ని ఏంటి ఇంకా చూస్తున్నావు, త్వరగా గాలిపటం ఎగిరి. నేను అదే ట్రై చేస్తున్నాను మున్ని, కానీ నా గాలిపటం ఎగరట్లేదు. ఇక్కడ చింటూ గాలిపటం కూడా ఎగరట్లేదు. ఓ అరే ఈ రోజేంటి నా గాలిపటం ఎగరట్లేదు? అయ్యో అందరూ ఎగరేశారు, చిన్ని ఒక్కటి తప్ప. చిన్ని కూడా ఎగరేస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. అరే అరే చిన్ని ఏమైంది? నీ గాలిపటం ఎగరే త్వరగా, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ నేను అదే చూస్తున్నాను, కానీ ఈ గాలిపటం ఎగరట్లేదు. అరే చిన్ని గాలిపటం పైకి పట్టుకో, గాలి రాగానే ఎగరే. ఇదిగో గాలి వస్తుంది, చూడు చూడు, త్వరగా ఎగరే. అలాగే మున్ని, ఎగరేశాను. అరే వావ్, నా గాలిపటం ఎగిరింది. హే హే వావ్, నా గాలిపటం అందరి గాలిపటాల కన్నా ఎత్తుకెగిరింది. అయ్యో చిన్ని గాలిపటం కూడా ఎగురుతుంది, కానీ ఈ రోజు నా గాలిపటానికి ఏమైంది? అయ్యో ఇప్పుడెలా? అరే ఈ పిల్లాడు గాలిపటం ఎగరేయకుండా అసలు ఏం చేస్తున్నాడు? చింటూ ఏం చేస్తున్నావు? గాలిపటం ఎగరేయి. మమ్మీ అలాగే. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఇక్కడ చింటూ తప్ప మిగిలిన పిల్లలంతా గాలిపటాలు ఎగరేస్తూ హ్యాపీగా అరుస్తూ ఉంటారు. అరే వీళ్ళంతా అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా అవమానంగా ఉంది. అరే ఈ గాలిపటం వల్ల నా పరువు అంతా పోతుంది. లేదు లేదు, వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఐడియా, నా గాలిపటం ఎగరట్లేదు, వీళ్ళ గాలిపటాలు కూడా ఎగరకూడదు. నేనిప్పుడే వీళ్ళందరి గాలిపటాలని కింద పడేస్తాను. అప్పుడు నన్ను చూసి ఎవరు నవ్వరు. అలా చింటూ చింకి దగ్గరికి వెళ్తాడు. హే చింకి, నీ గాలిపటం బాగుంది బాగుంది. హే అరే ఏం చేస్తున్నావు చింటూ? హే మున్ని మున్ని, నీ గాలిపటం చాలా అందంగా ఉంది, ఏది చూడని. ఇలా చింటూ మున్ని గాలిపటాన్ని కూడా లాగేస్తాడు. చింటూ ఏంటిది, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు? అరే ఈ పిల్లాడు నా పరువు అంతా తీస్తున్నాడు. ఇలా చింటూ చిన్ని దగ్గర కూడా వెళ్తాడు. ఏ చిన్ని, నీ గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుందో. హే హే అరే అరే ఏం చేస్తున్నావు చింటూ? అరే నా గాలిపటం కింద పడేశావు. నీ గాలిపటం ఎగరట్లేదని మా అందరి గాలిపటాలు ఇలా కింద పడేస్తావా? నీకు అసలు బుద్ధుందా? అరే చింటూ, అసలు ఏం చేస్తున్నావు? నీ వల్ల నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. ఈరోజు నా చేతిలో అయిపోయావు. ఇంటికి పద. అయ్యో మమ్మీ, అది కానీ అసలు నువ్వు ఇంటికి వెళ్ళాలంటే నా నుంచి తప్పించుకోవాలి కదా. పోటీ అంతా పాడు చేసావు చింటూ నువ్వు. నిన్నీరోజు నేను వదిలిపెట్టను. నీ వీపు విమానం మోత మోగిస్తాను చూడు. అరే నా ప్లాన్ రివర్స్ అయిపోయింది, నా పని అయిపోయింది ఈరోజు. అరే ఇక ఇక్కడ ఉండకూడదు, త్వరగా పారిపోవాలి. అలా చింటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మిగిలిన పిల్లలంతా చింటూని చూసి నవ్వుతారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.